హాయ్ ఎవ్రీవన్! మీలో ఎంతమందికి చింత చిగురు అంటే ఇష్టం? కామెంట్ ద్వారా షేర్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. చింత చిగురు మనకి సమ్మర్‌లో మాత్రమే దొరుకుతదనమాట. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మేము మే ఎండింగ్‌లో పోయినాము. మేము పోయేపాటికే చింత చిగురంతా అయిపోయేసి పూలు పూసినింది. అట్లా అయ్యి లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను. ఈ ఇయర్ అయితే నాకు ఇష్టమని మా అమ్మ పంపించారనమాట ఊరు నుంచి. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారు. సో, మా అత్తయ్య కూడా తెచ్చారనమాట. సో, ఈరోజైతే నేను ఫస్ట్ టైం ఇంకా చింత చిగురు పప్పు చేస్తాను ఈరోజు. చింత చిగురు పప్పుకైతే ఫస్ట్ కంది బ్యాళ్ళు, తర్వాత టమోటో, ఆనియను, ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది. ఎండుమిరపకాయలు కానీ లేదా పండు మిరపకాయలు వేస్తే బాగుంటుంది అనమాట పచ్చిమిరపకాయల కంటే. ఆనియను తర్వాత తెల్లగడ్డలు కూడా వేసేసి ఫస్ట్ పప్పును ఉడికించుకోవాలి. ఒక 70-80% ఉడికించుకోవాలి. లాస్ట్లో చింత చిగురు వేయాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఫస్ట్లోనే వేసామనుకోండి టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకొని పప్పుని మెదిపేసి దీనికి పోపు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ సంగట్లోకి వేడివేడిగా తింటే